శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. మనం శివానందలహరిలోని 21వ శ్లోకానికి వచ్చాం. దీనికి ముందు చిన్న మనవి, ఎందుకంటే చాలా తక్కువ మంది చూస్తున్నారు. యూట్యూబ్ అంటే లక్షల మంది ఉంటారు కదా. కనీసం ఒక్క శ్లోకానికి 100 మంది వచ్చినా నాకు ఆనందపడతాను. ఎందుకంటే అక్కర్లేనివన్నీ కూడా మనం చూసి ఎవరు నగలుకుంటే మనకేం లాభం, వాళ్ళు ఏ ఇంట్లో డెకరేషన్ చేసుకుంటే మనకేమిటి లాభం, ఎవరికి గిఫ్ట్లు ఇస్తే మనకేం లాభం. మనకి కావలసింది ఎవ్వరూ కూడా మనని ఆదుకునికి ఎవ్వరూ రారు. ఒక్క ఆదుకునేవాడు పరమేశ్వరుడు ఒక్కడే. శంకరాచార్యులు ఎంతో కష్టపడి భారతదేశం అంతా పాదయాత్ర చేసి మనుషులందరినీ అంటే జీవులందరినీ అబ్జర్వ్ చేసి వాళ్ళకి కావలసిందేదో వాళ్ళు తెలుసుకోవటం లేదని చెప్పి ఇన్నిటినీ మన కోసం అందించారు. ఆయన పట్ల మనకి కృతజ్ఞతగా కనీసం శివానందలహరిలేనా ఈ రోజుల్లో అందరూ అన్నీ చదువుతున్నారు, చేస్తున్నారు. కానీ చాలామంది ఇంకా కూడా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. కాబట్టి నేనేం పెద్ద జ్ఞానవంతురాలని కాదు. పరమేశ్వరుడు ఇచ్చిన ఆ జ్ఞానాన్ని కొంతమందికైనా పంచుదామనే ఉద్దేశం తప్పించి ఇంకొకటి లేదు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఈరోజు 21వ శ్లోకం. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. ధృతిస్తంభాధారాం దృఢగుణనిబద్ధాం సగమనాం విచిత్రాం పద్మాఢ్యాం ప్రతిదివస సన్మార్గఘటితాం స్మరారే మచ్చేతః స్ఫుటపటకుటీం ప్రాప్య విశదాం జయస్వామిన్ శక్త్యా సహ శివగణైః సేవిత విభో. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం అర్థం తెలుసుకుందాం. హే స్మరారే అంటే కామునకు శత్రువైనవాడా, భోస్వామిన్ అంటే సకల లోకములను వశపరుచుకొనినవాడా, గణై గణముల చేత సేవిత ధ్యానింపబడువాడా, హే విభో ఓ సర్వవ్యాపకుడా, హే శివ అఖండానంద స్వరూపుడవుగు పరమేశ్వర, ధృతి అంటే ధైర్యమనియడు, స్తంభ నిట్రాడు అంటే స్తంభం అన్నమాట, స్తంభ, ఆధారం అంటే ఆధారముగా గలదియు, దృఢమైన గుణ త్రిగుణాకార్యములగు దేహాదులనియడు త్రాళ్లతో, నిబద్ధాం నిలుపబడినదియు, సగమనాం ఎచ్చటికి కావలియునన్నను పోవునదియు, విచిత్రాం విచిత్ర అంటే వాసలనియడు నానా రంగులు కలదియు. అంటే ఏంటంటే ఇక్కడ సత్వ రజస్తమో గుణాలతో అనే 3 స్తంభాలతోటి ఈ మనస్సు అనేది కట్టబడింది కదా, అది చెప్తారు. గలదియు పద్మాఢ్యాం
లక్ష్మీయుక్తమును పద్మముల వంటి చిత్తరవులతో నొప్పునదియు ప్రతిదినమందును సన్మార్గఘటితం బ్రహ్మ విచారమందు చేరిక గలదియు రాజమార్గమందు అమర్చబడినదియు విసదాం నిర్మలమైనదియు మచ్చేత నా చిత్తమనియడు స్ఫుటపటకుటీం స్ఫుటమైన డేరాను అంటే దృఢంగా ఉన్న డేరాను ప్రాప్య పొంది సఖ్యా సహా పార్వతీదేవితో కూడా జయ సర్వోత్కర్షతో నుండుము నా ఆనందంగా ఉండు అని భక్తుడు పరమేశ్వరుని తన హృదయంలో పరమేశ్వరుని పరివారంగా రమ్మని ఇక్కడ చెప్తున్నారు. అవునా? అంటే కామజయము గల్గి సర్వస్వతంత్రుడవు. పరమేశ్వరుడు కామజయుడు కదా. అవునా? మన్మధుడిని భస్మం చేసినవాడు, అందుకని కామజయాన్ని. ఇక్కడ భస్మం చేయడం అంటే ఏమిటి? జయించటం అన్నమాట. అంతేగాని మనకేదో సినిమాలో అవన్నీ చూపిస్తూ ఉంటారు, మండిపోయాడు కాలిపోయాడు అని. అది కాదు కదా, జయించటం అన్నమాట, మనస్సుని జయించటం. కామజయము, కామం అంటే కోరికలు కదా. కోరికలను ఎవరైతే జయిస్తారో, ఇంద్రియాలు ఎవరైతే జయిస్తారో, అహంకారాన్ని ఎవరైతే వదులుతారో వీళ్ళు కామజయులు. కామజయము కలిగి సర్వస్వతంత్రుడవు, సర్వవ్యాపకుడవును, పరమానంద స్వరూపుడవును నగు ఓ పార్వతీ వల్లభ, నా చిత్తమిప్పుడొక గుడారముగా ఉన్నది. ఎలాగవి? నా మనః కుటీరము విషయ నిత్యత్వావధారణమనెడి నిట్రాటిపైన నిలిచియున్నది. నిత్యాత్వావధారణ అంటే నిన్నే స్మరించుకుంటూ అవునా, చాలా దృఢంగా నా కుటీరాన్ని నేను నిర్మించుకున్నాను కదా. ఎలాగా నిలిచి ఉన్నది? గుడారము త్రాళ్లతో గట్టబడి నిలపబడినట్లు చిత్తము త్రిగుణముల వలన జనించిన దేహాదులతో నిలుపబడి ఉన్నది. ఇదేమిటది? తమోగుణం అంటే శరీరం కదా. సూక్ష్మ అంటే కదా, స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం. కారణ శరీరం సత్వగుణం, కారణ శరీరం సత్వగుణం, సూక్ష్మ శరీరం రజోగుణం. ఇది మరి బాడీ మంది స్థూల శరీరం తమోగుణం అనమాట. ఈ మూడు గుణాలు అనే మూడిటి కర్రలతోటి ఇది దృఢంగా నిర్మించబడింది. అవునా? అంటే ఏంటి? దేహాన్ని, మనస్సుని అన్నిటిని నేను జయించాను అని ఇక్కడ శంకరులు చెప్తున్నారు. జీవుడు త్రిగుణముల వలన జనించిన దేహాదులతో నిలుపబడి ఉన్నది కదా. గూఢారం ఎక్కడకు కావలసిన అచ్చటకు కొనిపోబడినట్లు, మనకు ఎక్కడికి వెళ్తే అక్కడే మనసు వస్తుంది కదండి. మనసు ఎక్కడికైనా వెళ్ళిపోతుంది కదండి. మనం ఎక్కడికి వెళ్ళాలని చెప్తే అక్కడికి వెళ్ళిపోతుంది కదా. ఈ చిత్త మచ్చటచ్చటకు కొనిపోబడును అంటే గూడారం ఎక్కడెక్కడికి వెళుతూ ఉంటుందో అంటే సూక్ష్మ శరీరం 3 వెళతాయి కదండి. స్థూల శరీరం ఒకటే వెళ్తుందా? స్థూల శరీరంతో పాటు కారణ శరీరం, సూక్ష్మ శరీరం కూడా వెళతాయి. వాటితో పాటు మనస్సు అంటే 3 గుణాలు కదా. 3 గుణాలకు అక్కడ వాటితో పాటే ఉంటాయి. అందుకే అంటారు ఇంట్లో సన్యాసం చేసి బయటికి వెళ్ళిపోతే మనస్సు ఎక్కడికి వెళ్ళిపోయిందండి? మనస్సు అక్కడెప్పుడు అక్కడే ఉంటుంది కదా. సన్యాసించినంత మాత్రాన మనస్సు మన దగ్గరే ఉంటుంది, ఆశలు మన దగ్గరే ఉంటాయి. ఎప్పుడు వీటన్నిటినీ జయించకపోతే పంచ జ్ఞానేంద్రియాలు జయించాలి, పంచకర్మేంద్రియాలు జయించాలి. అవునా? కామవాసన పోవాలి. అందుకన్నమాట కొనిపోబడును. గుడారము పలు రంగులతో పద్మముల వంటి చిత్రములతో నుండునట్లు నా చిత్తము అంటే గుడారం మీద ఎన్నెన్నో రకాల బొమ్మలు వేస్తూ ఉంటారు కదా. డిజైన్ గుడ్డలు ఉంటాయి కదా ఇప్పుడు గుడారాలు వేయడానికి. అలాగే శరీరం మీద కూడా ఎన్నో రకాల ఆశలు, కోరికలు ఇవన్నీ కూడా చిత్రించబడి ఉన్నాయి. మనకి కనబడవు కదా, ఎవరికి వాళ్ళకి మనసులో ఉంటాయన్నమాట. నా చిత్తము బహువిధములగు చిత్ర విచిత్రములగు జన్మాంతర వాసనలతో కూడి సంపదను కోరుచున్నది, మరియు బ్రహ్మ విచారమునందు కూర్పబడి ఉన్నది.
అన్ని కోరికలను కోరుతూ, అదే చెప్పాను కదా ఇప్పుడు సన్యాసి వేషం బయటికి అనమాట. అయినా సరే బ్రహ్మ విచారాన్ని నేను చేస్తున్నాను అంటే కొంత మంచి మార్గంలో పడినట్టే కదా. అంటే ఉన్నవి కూడా తొలగించడానికి నువ్వు రావయ్యా నా హృదయంలోకి సపరివారంగా. మామూలుగా నిన్నొక్కండి వస్తే మళ్ళీ నీకు వాళ్ళ మీద మనస్సు ఉంటుంది కదా. ఎవరైనా ఫ్యామిలీని వదిలేసి ఎక్కడికైనా వెళితే మళ్ళీ వాళ్ళ మీద ధ్యాస పోతుంది. అందుకని సపరివారంగా నువ్వు రా అని ఇక్కడ చెప్తున్నారు. ఇటీ నా చిత్త కుటీరమందు శక్తితో కూడా నివసించి ఉండుము అన్నారన్నమాట. సరే, ఇక్కడ వివరణ కొంచెం చెప్పుకుందాం. ఇంతకుముందు శ్లోకంలో చిత్తాన్ని పూర్తిగా ఈశ్వరాధీనానికి వదిలినట్లు, తనకింకా తన చిత్తంపై మమకారం అధికారం లేనట్లు ఆదిశంకర్లు చెప్పారు. అంటే జీవుడు చిత్తాన్ని శివపరం చెయ్యొచ్చు, కానీ ఆ చిత్తం శివుడు ఉండటానికేమన్నా సదుపాయంగా ఉంటుందా అన్నదానికి ప్రస్తుత శ్లోకంలో ఆ చిత్తం ఎలాంటిదో చెప్తున్నారన్నమాట. ధృతిస్తంభాధారం దృఢగుణ నిబద్ధాం అన్నారు. అంటే శివుడు అనవసరంగా చలిలో ఎక్కడో గౌరీ శంకర శిఖరంపై ఇల్లు వాకిలి లేనివాడుగా ఉండాల్సిన పని లేదట. హాయిగా నివసించడానికి తగ్గ గుడారం, డేరా తన వద్ద ఉన్నదంటున్నారు శంకరులు. ఏ విధమైన వికారాలు లేనిది అంటే బాహ్యమైన ఒత్తిళ్లకు బలాలకు ఏమాత్రం ఆకారం పాడవనిది, స్థిరత్వాన్ని దృఢత్వాన్ని కలిగి ఉండే విధంగా త్రిగుణాలనే గట్టి తాళ్లతో చెక్కు చెదరని ధైర్యమనే నిట్రాతిని ఆధారస్తంభంగా కలిగి ఉన్నదట. అంటే ఇది చాలా దృఢమైనది. బాహ్య కుటీరాలైతే గాలికి ఎగిరిపోతాయి, తుఫానికి ఎగిరిపోతాయి, కానీ ఈ కుటీరం మట్టుకు చాలా దృఢమైనదనమాట. ఎన్ని అవాంతరాలు వచ్చినా జీవుడు ముందుకు సాగుతూనే ఉన్నాడు కదా. మరి అలా అన్నమాట. ఒకే చోట ఉంటే విసుగు వస్తుందనుకున్న ఋతుమార్గాలు మారుతున్నప్పుడు ఆ ఋతుధర్మాలకు అనుగుణంగా ఉండే వేరు వేరు చోట్లకు నీ నివాసాన్ని మార్చుకోవాలనుకున్నా అలా సుదూర తీరాలకు మార్చుకోవటానికి దూరాలను ప్రయాణించడానికి ఎంతో కాలం పట్టే అవసరం లేకుండా వాయు వేగం కన్నా ఎక్కువ వేగంతో మార్చగలిగేది. అంటే గాలి వేగం కన్నా మనోవేగం ఎక్కువది కదా అనే అర్థం సగమనాం అనే విశేషంతో ఉందని గుర్తించాలి. విచిత్రం పద్మాఢ్యం అన్నారు. ఇక్కడ ఏమన్నారు? విచిత్రం పద్మాఢ్యం. చిత్రాలైన రంగులు కనబడుతున్నాయి కదా. గుడారాలకైతే బయట వేస్తాం, మన చిత్తంలో అయితే బోళ్ళు రకాలు ఉన్నాయి. ఇక్కడ ఆశ అనే కోరికలు తోటి ఎన్నో ఊహాగానాలు ఈ చిత్రాల్లో మన మనస్సులో ఉన్నాయన్నమాట. అందుకని విచిత్ర పద్మాఢ్యం అన్నారు. విచిత్రం ఎందుకన్నారంటే ఇవి కనబడవు, అందుకని విచిత్రం అనమాట. ఈ చిత్త కుటీరాన్ని గుడ్డతో చేసిన డేరాయే కదా అని తేలిక భావంతో తీసిపారేయడానికి వీల్లేదట. రకరకాల భావాలనే రంగులతో విచిత్రమైన పూర్వజన్మ సంస్కారాలనే వాసనలతో ఉంటుందన్నమాట. ఈ కుటీరంలో అనాహత పద్మాల్లాంటివి కూడా ఉన్నాయి కదా. ఏడు పద్మాలు, అవునా, షట్చక్రాలు. ఈ పద్మాల్లో లక్ష్మీదేవి నివసిస్తూ సంపదలతో విరాజిల్లుతూ ఉంటుందని ఈ విచిత్ర పద్మాఢ్యాం విశేషణాలకు అర్థంగా చెప్పుకోవచ్చు అన్నారు ఇక్కడ. మళ్ళీ ఇంకోటి ఏమన్నారు? ప్రతి దివస సన్మార్గ ఘటితం. అవునా, నిత్యం ఈ కుటీరంలో వేదాంత చర్చ, బ్రహ్మ జిజ్ఞాస సంబంధించిన ప్రసంగ కార్యక్రమాలు, రాజయోగాది మార్గాల విశ్లేషణలు, ప్రవచనాలు జరుగుతూ ఉంటాయి మన మనస్సులో. మరి కదా, ఓసారి మనం చదువుకుంటాం, కొందరివి ఒక్కొక్కప్పుడు ఇంకొకళ్ళు చెప్పేవి వింటూ ఉంటాం. అవునా, మన మనస్సు ధ్యానంలో ఎన్నో రకాలుగా అన్వేషించడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇది ఏమన్నారు? నిధి ధ్యాస. అవునా, మనన నిధి ధ్యాస అని మహానుభావులు ఇష్టపడి ఉండడానికి చాలా వీలుగానుగా ఈ చిత్తకుటీరం ఉంటుందని ప్రతి దివస సన్మార్గ ఘటితామన్నారు. అంటే విశేషణాల ద్వారా సూచించబడుతోంది. అంటే ప్రతిదినం ఏదో ఒక మంచి విషయాన్ని ఇది చర్చిస్తూ ఉంటుంది, తనలో తాను చర్చిస్తూ ఉంటుంది, బయట వాళ్ళతో కూడా చర్చిస్తూ ఉంటుందన్నమాట. విసదాం అని కదా సూచిస్తుంది. కామదూరుడు కామహరుడు అయిన శివునికి
పైన చెప్పిన లక్షణాలు గల తన చిత్త కుటీరం బాగా వాసయోగ్యంగా ఉంటుంది అని సూచిస్తూ, ఇన్ని వాసయోగ్యమైన సలక్షణాలు గల నా చిత్త కుటీరంలో మా అమ్మ పార్వతితో కూడా కలిసి హాయిగా ఏ చీకు చింత లేకుండా, అద్దె కూడా కట్టాల్సిన అవసరం లేకుండా ఎన్ని రోజులైనా ఉండవచ్చట. నా మాట విను, నా ప్రార్థన మన్నించు, ఇంత ఆదరంగా ఆహ్వానించే నన్ను కాదనకు, నా మాటను పెడచెవిన పెట్టకు, నన్ను అనుగ్రహించు అని ఈ శ్లోకంలో శంకరులు శివుణ్ణి ప్రార్థించారన్నమాట. మనం కూడా ప్రతిరోజు అలాగే ప్రార్థించాలని ఈ శ్లోకం మనకి గుర్తు చేస్తోందన్నమాట. అవునా? అందుకని ప్రతిరోజు చదవగా వినగా దానిలో అర్థం మనకే స్ఫురిస్తుందన్నమాట. అంత అందంగా శంకరులు రాశారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.